శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఈ హౌస్ లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పరిహారం చేస్తున్నాను. సాధారణంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మనకు తెలుస్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్యన విభేదాలు రావడం, మనస్పర్ధలు రావడం, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం, ఏదో ఒక ఇష్యూ వాళ్ళ మధ్యన డిస్టర్బెన్స్ జరగడం అనేటటువంటిది ఈ నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబం అన్నప్పుడు అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి, అందరూ ప్రయోజకులు తయారు కావాలంటే కుటుంబ సమస్యలు అనేటటువంటివి ఉండకూడదు. కుటుంబ సమస్యల్లో ఏ ఒక్క సమస్య ఉన్నప్పటికీ కూడా ఎవరి మధ్యన ఒక డిస్టర్బెన్స్ వస్తే అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటే, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన సఖ్యత, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ లేకపోతే. కాబట్టి అట్లా ఉన్న వాళ్ళ ఇంట్లో అశాంతి, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఏదో ఒక మనస్పర్ధలు రావడం, భార్య భర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఇంకా ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అంటే అందరూ వస్తారు, అత్తమామల మధ్య కానీ, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పరిహారాన్ని చేసుకోండి. చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఆ గొడవల నుంచి కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది, శాంతి దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పాయింట్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేస్తున్నాను. ఇది ఇలా చూపిస్తుంది ఐడెంటిఫై స్కానర్. ఇది ఒక పాయింట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ పాయింట్ మనం రెమెడీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా స్కానర్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పాయింట్ ఐడెంటిఫై చేసాము, క్లోజ్ అయిపోయింది. అది ఒకవేళ మళ్ళీ ఆ రెమెడీ తీసినట్లయితే ఆటోమేటిక్ చూపిస్తుంది, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది స్కానర్. ఇది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో పెట్టేసి, ఇది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో అక్కడ ఆ స్థలంలో ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేస్తారో వాళ్ళ మధ్య స్పర్ధలు, డిస్టర్బెన్స్ వస్తే అవకాశం ఉంది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఈరోజు శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ నుండి శ్రీనగర్ కాలనీకి రావడం జరిగింది. దాంట్లో ఈ గృహంలో యూవి అనేటటువంటి ప్రాబ్లం వచ్చింది. అల్ట్రా వైలెట్ ఏదైతే నెగిటివ్ రేసెస్ ఉంటాయో అవి ఇంతకుముందు గతంలో మనం చూసినప్పుడు చెక్ చేయడానికి వచ్చినప్పుడు బెడ్రూమ్ లో చూయించింది. ఇప్పుడు దానికి పరిహారం చేస్తున్నాను. ఈ యూవి ప్రాబ్లంతో ఏమవుతుంది అంటే, జనరల్ గా ఎక్కడైతే ఉంటుందో మన యొక్క ఆరా పవర్ తగ్గిపోతుంది. ఎక్కడైతే పడుకుంటామో మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ కు లోనవుతారు బాగా ఎక్కువగా. కాబట్టి ఈ పాయింట్ ఉన్న చోట పడుకున్నా, కూర్చున్నా, కాసేపు నిలబడ్డా మన యొక్క ఎంత ఎనర్జెటిక్ ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. కనుక దానివల్ల అనేకమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దానికి పరిహారం చేసుకోవడం వల్ల మళ్ళీ యథావిధిగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అదే ఒకసారి పాయింట్ ఎక్కడ చెక్ చేద్దాం. ఈ బెడ్రూమ్ లో చూపిస్తుంది ఇక్కడ యూవి అనే ప్రాబ్లం. ఇక్కడ శాంపుల్ పెట్టేసి యూవి అనేటటువంటి దానికి మనం ఈ యొక్క క్యాప్సిల్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది, ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని. ఇప్పుడు ఈ యొక్క యూవి అనేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇంట్లో అనేది మనం గమనిద్దాం. అది ఒకసారి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్, ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది చూద్దాం. ఇంతవరకు పెట్టి స్క్రీన్ ఒకసారి అది పెట్టేసి అది క్లోజ్. పరిహారం చేశారు కాబట్టి క్లోజ్ అయ్యింది. హైదరాబాద్ లో ఒక హౌస్ లో రెమెడీ చేస్తున్నాను. దాంట్లో ఆ హౌస్ లో ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేటటువంటి ప్రాబ్లం వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు
మన పిల్లలు చదువుకునేటప్పుడు ఆ చదువుల్లో ఆటంకాలు రావడము అనేక రకాలుగా ఫర్దర్ అంటే ఫ్యూచర్ లో ఇంకా అంటే హైయర్ స్టడీస్ కి డిస్టర్బెన్స్ రావడం అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ మెమొరీ కూడా లాస్ కావడం, చదివింది గుర్తుండకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉందనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఇదిగో ఈ ప్లేస్ లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది చూసుకుంటే చాలా వరకు స్ప్రెడ్ అయింది, ఇంతవరకు స్ప్రెడ్ అయింది. మళ్ళీ ఇక్కడ నిల్చుంటే డైరెక్ట్ గా ఎక్కడుందని చూపిస్తుంది. ఒకసారి ఎవరి పెట్టేసి ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది. ఎడ్యుకేషన్ ప్రాబ్లం రెమెడీ పెట్టేసారు, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ తీసి చూస్తే మళ్ళీ ఆ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మన పిల్లలు చదువుకోవడం లేదని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. మా పిల్లవాడు ఫెయిల్ అవుతున్నాడు, తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలని వాళ్ళకి ఎంత నేర్చుకోవాలనేటువంటి కుతూహలత మనసులో ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, లేకపోతే చదువుకున్నా కూడా వాళ్ళు వృద్ధిలోకి రాకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఇలాంటి సమస్యల చేత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పిల్లలతో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చక్కటి పరిహారాలు చేసుకుని వాళ్ళ విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం తత్సత్.